ప్రేమ స్వరూపి కృపామయుడ దగ్గరిగిన తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రము తండ్రి. అయా, గత వారం నుండి ఈ వారం వరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా, ఇంతవరకు మా పని పాటల్లో రాకపోకల్లో అయ్యా మీరే మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. మా ఎడలను చూపుతున్న ప్రేమకై వందనాలు, స్తోత్రం, స్తోత్రము నాయన. మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలని, మా బంధువులను క్షేమకరముగా ఉంచినందుకు వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ఈ రీతిగా నాయన అయా ప్రతి నాయన శుక్రవారం ఈ రీతిగానే సన్నిధికి చేరుటకు మాకు ఇస్తున్నటువంటి సమయం బట్టి కూడా వందనాలు, స్తోత్రం, స్తోత్రం నాయన. కనికరము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీకే వందనములు. ఈ యొక్క శుక్రవారము విజ్ఞాపన ప్రార్థనలో నాయన మమ్మల్ని సమకూర్చావయ్యా, అందుబట్టి వందనాలు, స్తోత్రం, స్తోత్రములు నాయన. అయ్యా, ఇంతవరకే పాటల ద్వారా మహింపొందని నమ్ముతున్నావు నాయన. మాట్లాడిన దాసును కూడా నీ శిలువ సాటిన మరుగుపరచండి. ఈ దినకాలము ఏ వర్తమానము నీ బిడ్డలకు అవసరమో అయ్యా మీరే నోటికి బోరుగుండి మీరే మాట్లాడండి. అయ్యా, ఈ దినకాలం జరుగుతున్న ఆరాధన నాయన నీకు మహిమకరముగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘకూటంగా మనమందరం చేరాం. ప్రతినిత్యము ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 42వ కీర్తన 2 వచనాలని చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు నుండేదను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి భాగంలో కొరహు కుమారుల కీర్తన. బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో విషయాలు కొరహు కుమారులను గురించి మనం చూస్తూ ఉంటాం. కొరహు కుటుంబాన్ని బట్టి మనం చదువుతూ ఉంటాం. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ మార్గాలన్నిటిలో కూడా వారు ఎలాగా దేవుణ్ణి ఎదిరించు జనాంగముగా ఉండి నశించిపోయారో అవన్నీ ప్రతినిత్యము మనం ఎన్నో సందర్భాల్లో చదువుకుంటూ వచ్చాము. వారిని గురించి తెలుసుకున్నాం. తల్లిదండ్రులు వారి యొక్క కుటుంబాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న సందర్భంలో వారి కుమారులు కొద్దిమంది దేవుని ఎదుట పశ్చాత్తాపడిన వారుగా, దేవుని వద్దకు పరిగెత్తి క్షమాపణ కోరి దేవుని చేత ప్రాణభిక్ష పెట్టబడిన వారుగా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించారు. వారిని కూర్చున్నటువంటి సందర్భం కాదు ఈరోజు మన వాక్యం. వారు రచించినటువంటి కీర్తన శ్రేష్టమైనటువంటిది. మొదటి వచనంలో వారు చెప్తున్నారు వారి యొక్క ఆశ, వారి హృదయములో దాగి ఉన్నటువంటి ఆసక్తి, దానిని ఒక జంతువుతో పోల్చి ఆ జంతువు ఎలా ఆశ కలిగి ఉంటుందో
అలాంటి ఆశ మాకు కూడా ఉంది అని చెప్తున్నారు. మనం ఒకవేళ ఎవరితోనైనా పోల్చుకోవాలి అనుకున్నప్పుడు, ఒక పోలిక కావాలన్నప్పుడు మనం ఏ జంతువుతో పోల్చుకోం. మనకి చాలా శ్రేష్టమైన దానితో పోల్చుకుంటాం. బైబిల్ గ్రంథంలో కొన్ని పవిత్రమైనటువంటి జంతువులు, సాధు జంతువులు మనుషులకు పోల్చబడిని, కొన్ని పక్షులు మనుషులకు పోల్చబడిని, కొన్ని జలచరములు మనుషులతో పోల్చబడిని, అలాగనే కొన్ని జంతువులు యేసు ప్రభు వారికి పోల్చబడిని. అంటే మనం జంతువుల వలె ఉన్నామని కాదు, వాటి స్వభావం, వాటి యొక్క నడవడిక మనుషుల యొక్క స్వభావంతో పోల్చబడింది. చాలామంది ఇది క్రైస్తవులను గూర్చి హేళనగా మాట్లాడాలనుకున్నప్పుడు క్రైస్తవేతరులు క్రైస్తవ గొర్రెలో అంటారు. ఆ క్రైస్తవ గొర్రెలో అంటారు. వాస్తవమే, వారు కూడా యథార్థం మాట్లాడుతున్నారు. క్రైస్తవ గొర్రెలో అన్నారు. గొర్రె స్వభావం చాలా మంచిది. పందులు కాదు మనం. పంది స్వభావం వేరు, గొర్రె స్వభావం వేరు. పౌలు భక్తుడు ఇంకా ఎంతోమంది భక్తులు ఒప్పుకుంటూ ఉంటారు, నేను పంది వలె తిరిగాను, పంది వలె పాపంలో పొరలాడాను అని. పాపమును గూర్చి చెప్పుకున్నప్పుడు పందిని పోల్చుకుంటారు. ఎందుకు అంటే పంది ఎప్పుడు బురదలోనే ఉంటుంది. పందికి బురద అవసరం, బురద ఇష్టం, కానీ గొర్రె ఇష్టపడదు. గొర్రె స్వభావం వేరు, దాని ఆహారం వేరు, దాని నడవడిక వేరు. గొర్రె ఎప్పుడూ కూడా బురద గట్టున ఉన్న ఆ బురద కాలువల పక్కన ఉన్న గడ్డిని మేయాలని ఎప్పుడు అనుకోదు. బురద వాసనకే గొర్రె వెళ్ళిపోద్ది అక్కడి నుంచి, అక్కడ ఉండదు బురద వాసనకి. కానీ పంది బురద వాసనకు ఆకర్షించబడి అందులో పొరలాడిద్ది. పాపములో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా పంది వంటి స్వభావము అని చెప్పి చాలామంది ఈ రోజున మనల్ని గొర్రెలతో పోలుస్తున్నారు. వాస్తవమే, యేసు ప్రభువు కూడా గొర్రెలతోనే పోల్చాడు మనల్ని. నేను గొర్రెలకు కాపరిని అంటే గొర్రెల లాంటి స్వభావం కలిగినటువంటి క్రైస్తవులకి కాపరిని అన్నాడు. కాపరి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన గొర్రెలు మేపుతాడు అని కాదు. కాపరి అలాంటి స్వభావం కలిగి ఉన్నాడు. యేసు ప్రభు అలాంటి స్వభావం కలిగి ఉన్నాడు. ఒక పశుపక్షాదుల్ని మేపడం అంటే, ఒక పశువుల్ని మేపడం అంటే అంత ఓర్పు కావాలి, సహనం కావాలి. సమయానికి ఆహారం ఉండదు, సమయానికి నీరు ఉండదు, ఎండకెండాలి, వర్షానికి తడవాలి, చలికి వణికిపోవాలి, ముళ్ళల్లో నడవాలి, గట్టుల్లో నడవాలి, కొండల్లో నడవాలి, లోయల్లో దిగాలి, ఎత్తైనటువంటి పర్వతాలు ఎక్కాలి. గొర్రెలను మేపే అనుభవం, ఆ స్వభావం ప్రభువు కలిగి ఉన్నాడు. ఆ స్వభావం సేవకులు కలిగి ఉండాలని చెప్పుకొచ్చాడు. గొర్రె స్వభావం మంచిది. బురదను చూస్తే దూరంగా వెళ్ళిద్ది, బురద ప్రక్కన కూడా మేయిదది. వారు చాలామంది క్రైస్తవేతరులు ఈ రోజున మనల్ని ఎద్దేవ చేస్తూ హేళన చేస్తున్నారు. నిజమే, మనం గొర్రెలమే. గొర్రె స్వభావం మంచిది. ఇప్పుడు ఇక్కడ కొరహు కుమారులు ఒక జంతువుతో పోల్చుకున్నారు. ఒక జంతువుతో పోల్చుకున్నారు. ఏమిటి ఆ జంతువు అంటే దుప్పి. దుప్పి అనేటువంటి ఒక జంతువు. ఇది జింక జాతికి సంబంధించింది. జింకల్లో చాలా పెద్దది ఇది. జింకలు సన్నగా ఉండవచ్చు, దుప్పి చాలా లావుగా ఉంటుంది, భారీ కాయం ఉంటుంది, చాలా వడిగా పరిగెత్తగలదు. ఈ దుప్పికి ఒక విధమైనటువంటి తన దేహములో ఒక విధమైనటువంటి దుర్వాసన, అది సువాసనని కూడా అనుకోవచ్చు. వాటికి అవి సువాసన, కానీ శత్రువుకి అది ఆకర్షించబడే వాసన తన దేహములో నుండి వస్తుంది. ఒక జంతువు శరీరములో నుండి ఒక విధమైనటువంటి ద్రవము స్రవించి అది
వాసనను వెదజల్లిద్ది. ఈ దుప్పి అక్కడ నిలబడితే దాని మీద నుండి వచ్చినటువంటి గాలిలో ఈ దుప్పి ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. అందుకని దుప్పి ప్రతిరోజు పారే నీళ్ళలోనికి వెళ్ళాలి, నీటిలోనికి వెళ్ళాలి. అసలు నీటిలోనికి వెళ్ళి లేచిన వెంటనే అది నీటిలోనికి వెళ్ళి నీళ్ళలో తన దేహమునంతా కడుక్కోవాలి, అంటే మునిగి లేవాలి. ఆ విధంగా అది ఆ నీటి ప్రవాహంలో, ఆ నీటి వాగుల్లో తన దేహమును ముంచి లేచినప్పుడు, కొంచెంసేపు ఆ నీళ్ళలో ఉండి లేచినప్పుడు తన దేహమును కొన్నటువంటి ఆ ద్రవం, శ్రమించినటువంటి ద్రవం, ఆ వాసన ఇక ఉండదు ఆ రోజు. అందుకొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ ఉంటుంది. ఆ నీటిలో మునిగి లేస్తే ఇక దాని మీద ఆ వాసన రాదు గనక తన శత్రువు అయినటువంటి ఏ సింహము, పులి, చిరతపులి, నక్కలు, క్రూర జంతువులు దాని వాసన పసిగట్టలేవు. అదే దాది కాపాడబడుతుంది, రక్షించబడుతుంది తన శత్రువుల నుండి. నీటి వాగుల కొరకు ఆశపడి పరిగెడుతూనే ఉంటుందంట, పరిగెడుతూ ఉంటుంది. ఎండమావులను చూసి పరిగెత్తింది. దుప్పి యొక్క ఆశ ఏంటంటే, ఎందుకు అది ఎండవాగుల్ని చూసి పరిగెడుతుంది అంటే, ఆ ఎండమావులను చూసి నీరు అనుకొని పరిగెత్తింది. ఆ నీరులో తన దేహమును ముంచాలి, ఫస్ట్ దాని దేహమును కడుక్కోవాలి నీటిలో. అందుకని ఎండమావులను చూసి నీరు అనుకొని అక్కడికి వెళ్ళిద్ది. అక్కడికి వెళ్ళేసరికి నీళ్ళు లేవు అక్కడ. ఆ ఎండమావులు మరలా దూరంగా కనపడతాయి. అలా పరిగెడుతూనే ఉంటుంది అది. కొరహు కుమారులు ఈ దుప్పితో పోల్చుకున్నారు. అవును ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మన జీవితం కూడా ఈ దుప్పితో పోల్చబడింది. దుప్పి ఏ రీతిగా తన దేహంలో నుండి వచ్చినటువంటి ఆ వాసనను పోగొట్టుకొని శత్రువుకి కనపడకుండా శత్రువు నుండి రక్షించబడాలనుకుంటుందో, మనము కూడా అలాగనే ఉన్నాం. మంచి జీవితంలో కూడా పాపమును పోగొట్టుకోవడానికి ఆ దుర్వాసన తన శత్రువైనటువంటి సింహమును, పులిని ఆకర్షించినట్లుగా మానవ జీవితంలో ఉన్నటువంటి పాపము, బలహీనత సాతానుకి నిలయముగా, సాతాను మనలో నివసించడానికి ఆకర్షించబడుతూ ఉంటాం. ఏ వ్యక్తి అయినా సరే ఈ లోక సంబంధమైనటువంటి బలహీనతలు కలిగి, లోక సంబంధమైనటువంటి ఏ చెడు అలవాటైనా నీలో నుండి దుర్వాసనను వెదజల్లుతూ ఉంటుంది. నిన్ను గూర్చి మంచి సాక్ష్యము వినరు ఎవరు. నిన్ను గూర్చి అనేక మంది చెడు ఆలోచనలు కలిగి ఉంటారు, చెడు ఆ విషయాలనే వింటూ ఉంటారు. కనుక నీ జీవితంలో సాతానుడు నిలయముగా మార్చబడి సాతానికి నీవు చిక్కుతావు, సాతాను చేతికి. ఇప్పుడు సాతాను నుండి మనము తప్పించుకోవడానికి మన జీవితము మొదటగా ఎలాంటిదని మనం గుర్తించాలి. ప్రతి మనుష్యుడు కూడా పాపి అని గుర్తించాలి. పాపము అంటే కొంతమంది ఆలోచనలో వ్యభిచారం ఒకటే పాపం అనుకుంటారు. అది పాపమే, కానీ అది ఒక్కటే పాపం కాదు. త్రాగుడు ఒకటే పాపం కాదు, అది పాపమే, కానీ అదొక్కటే పాపం కాదు. జోదము పాపమే, కానీ అది ఒక్కటే పాపం కాదు. ప్రతి విధమైనటువంటి ఆజ్ఞ అతిక్రమము పాపము అన్నాడు బైబిల్ గ్రంథంలో. మన ఆది పితామహులైన అదామావలో వ్యభిచారం చేసిన పాపం కాదు, జోదం పాపం కాదు, తాగుబోతులుగా తిరగలేదు, వారు లోకములో ఉండలేదు. వారు చేసినటువంటి పాపం ఏమిటి అంటే, ఇది నా మానవుడు చేస్తున్నటువంటి పాపాల్లో ఏది కాదు, ఆజ్ఞ అతిక్రమము. దేవుడు ఏది చెప్పాడో, ఏది చేయమని చెప్పాడో అది చేయకపోవటం పాపం. ఏది చెయ్యొద్దన్నాడో అది చేయటం పాపం. వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒకటి, ఆజ్ఞను అతిక్రమించారు. ఇది మీరు చెయ్యొద్దు, ఈ పండు తినవద్దు అంటే వారు దానిని తిన్నారు. అపవాది మాటలకు లోనైపోయారు, లొంగిపోయారు, ఆకర్షించబడ్డారు, వారు చేల్చబడ్డారు, అపవాది చేతికి చిక్కారు, దేవుని నుండి దూరం అయిపోయారు.
పాపలోకమును సృష్టించారు. వారి ఆజ్ఞ అతిక్రమమనే పాపం ఇది మానవులందరిలోనికి వచ్చింది. అదే స్వభావం మనుషుల్లో ఉంది. పాపి అయిన మానవుడు ప్రతి వ్యక్తి కూడా పాపములో జీవిస్తూ ఉన్నాడు. ఎలాగ జీవిస్తున్నారు అంటే 51వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, కీర్తనకారుడు తన సొంత అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. దేవా, నేను పాపములో పుట్టి తిని పాపములోనే నా తల్లి గర్భము ధరించింది అంటున్నాడు. ఒక విషయాన్ని మనం గమనించాలి సహోదరి సహోదరులారా. దావీదు గారు చెప్తున్నటువంటి మాట, నేను పాపిని అన్నాడు. బాగానే ఉంది. ఆయన ఏ పాపంలో ఉన్నాడో ఎందుకు ఒప్పుకున్నాడో అంతవరకు బాగానే ఉంది. కానీ మరో మాట అంటున్నాడు ఆయన, నా తల్లి ఏమన్నాడు అక్కడ 51లో చూడండి. 5వ వచనంలో అంటున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. ఏమంటున్నాడు? ఒక చిన్న అక్షరములో తేడా ఉంటుంది. నా తల్లి పాపముతో నన్ను కన్నది అంటలా ఆయన, పాపములో అన్నాడు. నేను కూడా పుట్టింది పాపముతో కాదు అక్కడ అన్నది ఆయన, పాపములో అన్నాడు. ఒక చిన్న అక్షరానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? దావీదు గారి తల్లి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తి కలిగిన స్త్రీ. ఆమె పాపంతో తన కుమారుని కనలేదు. ఈయన కూడా పాపంతో పుట్టలేదు. దేవుడు అన్నాడు, ఈయన నా హృదయానుసారుడు అన్నాడు, నీతిమంతుడు, యోగ్యుడు, తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నవాడు. కాబట్టి దేవుడు తనను బట్టి ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగాడు. కానీ ఏనేమంటున్నాడంటే, నేను పాపముతోనే పుట్టాను, పాపముతోనే పుట్టాను అని అంటే అతను పాపే. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాపముతో పుట్టడం అంటే అది దేవుని దృష్టికి చాలా ఘోరమైంది. అక్రమ సంబంధాలతో, లోక సంబంధమైనటువంటి జీవితంతో పిల్లల కంటే అది పాపం. ఇప్పుడు ఇక్కడ ఇలాన్న మాట ఏంటంటే, పాపములో నేను పుట్టాను అన్నాడు. అంటే అప్పటికే లోకమంతా పాపముంది, లోకమంతా పాపముంది, అందులో నేను పుట్టాను, అందులో నేను పుట్టాను. లోకమును పాపము ఏలుతూ ఉంది, లోకమంతా పాపమే ఉంది. నా తల్లి నన్ను ఈ పాపలోకంలో కన్నది, పాపముతో కాదు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వేరే ఊరు నుంచి ఈ ఊరికి ఒక ఆడపిల్లని ఇచ్చారనుకోండి, ఆ ఆడపిల్ల మొదటి కానుపుకి ఎక్కడికి వెళ్తుంది? తన ఊరికి వెళ్తుంది. ఆ పిల్లలు ఎదిగిన తర్వాత నీ జన్మస్థలం, నువ్వు పుట్టింది ఎక్కడా అంటే వాళ్ళు ఆ ఊరు చెబుతారు. నేను ఆ ఊరిలో ఉన్నప్పుడు పుట్టాను, నేను హైదరాబాదులో ఉన్నప్పుడు పుట్టాను, అమెరికాలో ఉన్నప్పుడు పుట్టాను, నాకు ఆ దేశపు పౌరసత్వం వచ్చింది అంటూ ఉంటారు. అమెరికాలో పుడితే అమెరికా పౌరసత్వం, ఇండియాలో పుడితే ఇండియా పౌరసత్వం వస్తుంది. అలాగా కీర్తనకారుడు అంటున్నాడు, లోకములో పాపం ఉంది, పాపములో నేను పుట్టాను, నా తల్లి కూడా ఈ పాపంలోనే నన్ను కన్నది. లోకములో ఉన్న పాపం నా చుట్టూ వలయముగా చేరింది, నేను అందులో ఉన్నాను గనక ఆ పాపములో నుండి నన్ను రక్షించు అంటున్నాడు. ఏమన్నాడు చదివా అక్కడ 51 వచనంలో, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. పై వచనాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు అంటున్నాడు, నేను పాపంలో పుట్టాను, లోకంలో పాపం ఉంది అప్పటికే. 2వ వచనంలో అంటున్నాడు, ఈ పాపలోకంలో నేను జన్మించాను గనక నేను కూడా పాపమును ప్రేమించా, నేను కూడా పాపమును ప్రేమించా. అమెరికాలో పుట్టాను గనక ఆ పౌరుషత్వం నాకు వచ్చింది. లోకములో ఉన్నావు గనక లోకపు వాసన నిన్ను చుట్టుముట్టింది.
పౌలు భక్తుడు అన్నాడు, లోకపు వాసన నుండి విడిపించి దేవునికి ఒక సువాసనగా మమ్మల్ని చేశాడన్నాడు. లోకపు వాసన, లోకపు అలవాటులు, లోకపు దుర్వ్యసనాలు, లోకపు ఆచారములు నీలోనికి వచ్చినవి గనుక ఆ లోకపు వాసన నీలో కూడా వస్తుంది. పాపపు వాసన నీలో వచ్చింది. అందుకే ఇప్పుడు కీర్తనకారుడు అంటాడు 2వ వచనంలో, నా దోషములు ఏమంటున్నాడు, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కనుగిప్పుడు. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నాకు హృదయంలో లేదు పాపం, అంతరంగములు తెలిసినవాడు, ఆంతర్యములో నాకు జ్ఞానమును కలిగి చేయి అంటున్నాడు. ఇప్పుడు నేను శరీరముగా ఈ పాపము నా చుట్టూ ఉంది, అది నాకు తగిలింది, ఆ వాసన ఇప్పుడు నాలో ఉంది. కాబట్టి నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగయ్యా, బాగుగా కడుగు. నా దోషము పోవునట్లు నన్ను కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. దోషము శరీరమునుకున్నది కడగాలి, అంతరంగములో అంతర్యములో ఉన్న పాపం పోవునట్లు పవిత్రునిగా పరిశుద్ధులుగా చేయాలి. ఒక చిన్న అక్షరంలో ఎంత తేడా ఉంటుందో మనం గమనించాలి. ఆ విధంగా మనము లోకములో ఉన్నటువంటి పాపములో పుట్టాము, ఆ పాపపు వాసన పోవాలి. దేవుని కొరకు మనము సుమధురమైనటువంటి సువాసన, వేడుకగా కాదు, దేవునికి మనము సువాసననిచ్చేటువంటి వారముగా మంచి వాసన మనలో రావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే, మన శరీరమునికి అంటుకున్న, మన మనస్సుకు, మన హృదయానికి అంటుకున్న ప్రతి దోషము కడగబడాలి. అది కడగబడాలి. ఈ దుప్పి ఎలాగైతే నీటిలోనికి వెళ్ళి తన దేహమును కడుక్కొని తన శత్రువు అయినటువంటి క్రూర జంతువుకు చిక్కకుండా హాయిగా బ్రతుకుతుందో, అలాగనే ప్రతిదినము ఆ దుప్పి అలా చేయాలి. మనము కూడా మన జీవితంలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకొని కడుగుకోవాలి. దాన్ని బాప్తిస్మిచ్చే యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పిలుపునిచ్చాడు. ఆయన దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి, మారు మనసుకు తగిన ఫలములు పాలించండి, మార్గములను సరళము చేయండి, త్రోవలను సరళము చేయండి. ప్రతి మెట్టలు గుట్టలు సరిచేయబడాలి, ప్రతి లోయలు పోడ్చబడాలి. ఇది యోహాను గారి యొక్క పిలుపు. అరణ్యములో ఆయన కేక వేస్తూ వచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? పరలోక రాజ్యము సమీపించింది, ఇప్పుడు మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందడం అంటే నీ మనస్సు మార్చుకోవడం. మనస్సు మార్చుకో, మతం మార్చుకోవడం కాదు, కులం మార్చుకోవడం కాదు. మారు మనస్సు అంటే, మారు మనస్సు అంటే కులం మారారు, వీళ్ళు మతం ముచ్చుకున్నారంటారు. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. యోహాను గారి యొక్క ప్రకటన అది. మారు మనస్సు పొందండి. నీ జీవితంలో ఒక నూతన వ్యక్తిత్వం రావాలి. అంతకుముందు పంది స్వభావం ఉందేమో, బురద దగ్గరికి ఆకర్షించబడి బురదలో పొరలాడడం పాప జీవితాన్ని సూచిస్తుంది. అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావేమో, ఇప్పుడు మనస్సు మార్చుకుంటే ఏమవుతుంది? నీ స్వభావం మారిపోతుంది. నీ స్వభావం మారాలి, నీ క్రియలు మారాలి, నీ స్థితి మారాలి. దానినే మారు మనస్సు అన్నారు. మారు మనస్సు పొందండి. తర్వాత ఏమన్నాడు? ప్రభు మార్గమును సిద్ధపరచండి. మారు మనస్సు పొందితే దేవుని కొరకు నీ హృదయాన్ని నీవు అప్పగిస్తావు. అప్పుడు నీవు ప్రభు నీలోకి రావాలంటే, దేవుని ఆత్మ నీలో నివసించాలి అంటే, నీ దేహము దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసించుతుందని ఎరగవా అంటున్నాడు. దేవుని ఆత్మ నీలోనికి రావాలి అంటే మనము మారు మనస్సు పొందకుండా, మార్పు లేకుండా, మనం కడగబడకుండా, ఈ వాసన పోకుండా దేవుని ఆత్మ మనలో నివసించలేడు. మారు మనస్సు పొందండి, మార్గమును సరళం చేసుకోండి.
నువ్వు ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి నీ మార్గం, ఇప్పటి వరకు నువ్వు ఆలోచిస్తున్న నీ ఆలోచనలు, తలంపులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం లేదు నీలో, అంత లోక సంబంధమైనటువంటి జీవితమే. దానిని నీవు ఇప్పుడు ఏం చేయాలా? సరిచేయి, మార్గమును సరిచేయి. ప్రభు నీలోనికి రావడానికి ప్రభు మార్గమును సిద్ధపరచండి. నీ మార్గాన్ని సిద్ధపరచుకోవడం కాదు, ప్రభు మార్గము నీలోనికి రావడానికి. నీలో పెరిగిపోయినటువంటి అరణ్యము వలె పెరిగిపోయిన లోకాశలు, లోక సంబంధమైనటువంటి క్రియలు, ఈ ఆచారపు క్రియలు అన్నీ కూడా నీవు నరికివేయి, సరిచేయి. గొట్టలన్నీ వాటిని కొట్టేయి. అంటే ఏంటి? నీ జీవితంలో ఉన్న అతిశయం, గర్వం, అహంభావం, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి హెచ్చింపు జీవితాన్ని కొట్టేయి, తీసివేయి. లోయలు పూలుసు, లోయలను పొడవాలి, సమానం చేయాలి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు అనుకుంటావు నిరాశ, నిస్పృహలో, ఇక నేను ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో, నేను బాగుపడలేనేమో, నా బ్రతికింతేనేమో అనుకుంటూ నిరాశ, నిస్పృహలకు పెడతావే, దానిని నీవు సమానం చేయి. అతిశయం, గర్వాహంభావం, నీకున్నటువంటి హోదాను బట్టి, నీ కులమును బట్టి, నీకున్నటువంటి పదవిని బట్టి నీవు హెచ్చించబడుతూ ఉన్నావే, నీకు నీవే హెచ్చించుకుంటున్నావే, దాన్ని కొట్టివేయి. ప్రభు నీలోకి వస్తాడు. నీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలను తీసివేయి. ప్రభు నీలోనికి వస్తాడు. అప్పుడు నువ్వు కడగబడాలి. మారు మనసు పొందడం అంటే, మార్గం సిద్ధపరచడం అంటే ఇది. అంతరంగ జీవితంలో ఒప్పుకోలు, పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపడడం, ఏడవడం, ప్రభు ఇదిగో ఇంతకుముందు ఎలా ఉన్నాను, ఇక నుంచి నేను అలా ఉండను అని ఒప్పుకోవడమే మారు మనసు పొందడం. ఒప్పుకొని ఆ జీవితమును మార్చుకొని ప్రభు కొరకు బ్రతకడం, ప్రత్యేకంగా బ్రతకడం. క్రైస్తవులు అంటే ప్రత్యేకంగా బ్రతికేవారు, లోకమునకు వేరుగా, పాపమునకు వేరుగా, ఆచారములకు వేరుగా వారు ప్రత్యేకముగా బ్రతికేటువంటి వారు. బాప్తిస్మ యోహాను గారు కూడా అందరిలో కలిసిపోలేదు, ప్రత్యేకముగా ఎదిగాడు. ఆహారపు అలవాటులు, వారి నియమాలు, నిష్టలు సమస్తం కూడా వేరుగా ఉండాలి. మనం లోకమునకు వేరుగా అంటే లోకస్తులకు వేరుగాని కాదు, ఆచారములకు వేరుగా, దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యమైనా మనం జరిగించకుండా ఉండడమే ప్రత్యేకంగా ఉండడం, ప్రత్యేకంగా పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండడం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన పాపము పోవడానికి, జన్మ కర్మ పాపములు అన్నారు, అవన్నీ మనలో నుండి పోవడానికి ఆ దుప్పి నీటి వాగుల్లో ఎలాగైతే తన దేహమును కడుక్కుంటుందో అలాగునే మనము కూడా మన దేహాల్ని, మన ఆత్మీయ, మన అంతరంగ జీవితాల్ని కడుక్కోవాలి. ఎలా కడుక్కుంటాం? పుణ్యనదుల స్థానాలు, పుణ్యనదుల్లో మనం మునిగి రావడం, లేకపోతే రోజు స్నానం చేయడం, ఇది కాదు. క్లారెన్స్ గారు ఒక పాట రాశారు, నదుల జలములలో లేదురా నాణ్యత, దేహధూళిని దిగజార్చురా. మన యొక్క ఏ నది అయినా తీసుకోండి, నదుల జలములలో నాణ్యత లేదు, అంత అపవిత్రమైనటువంటివే. అందులో ఆ నీటి ద్వారా మనకు రక్షణ వస్తుందని కాదు, నీటిని మనము క్రీస్తు రక్తమని మన మనస్సులోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది క్రీస్తు రక్తము అని మనం నమ్మి అందులో స్నానం చేయడం, మారు మనస్సు పొంది బాప్తిసం పొందడం, మన దేహధూళి మాత్రమే కాదు అంతరంగ జీవితాలను కూడా శుద్ధి చేయబడడం, ఇది మారు మనస్సు బాప్తిసం అంటే. అలా చేయబడిన తర్వాత మరలా లోకంలో నీవు ఇష్టానుసారంగా చేస్తే దానివల్ల ఉపయోగమే లేదు. నువ్వు ప్రత్యేకించబడాలి, ప్రత్యేకముగా ఉండాలి. అనుదినము దుప్పి ఏ రీతిగా తన దేహ ఆ దుర్వాసనను పోగొట్టుకొని శత్రువు చిక్కకుండా బ్రతుకుతుందో అలాగనే మనం కూడా ఎలాగునే ఉండాలి. తిమోతికి రాస్తూ యోహాను మొదటి పత్రిక 1:4-5 వచనాల్లో అంటాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడం. యోహాను తన మొదటి పత్రికలో రాసిన ప్రకారముగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను.
మనం పాట పాడుతూ ఉంటాం, నేడే నీ పాపము లోపుకో, నీ పాపాడాగులు తోడాచుకో, నేడే నీ పాపము లోపుకో, నీ పాపాడాగులు తోడాచుకో, నీ ఆత్మ తనబోను శుద్ధి పరచుకో, క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోర్చెను, నీ కొరకే నా కొరకే. నేడే నీ పాపములు ఒప్పుకో, మారు మనస్సు రక్షణ ప్రాముఖ్యమైనటువంటివన్నీ కూడా. మనం పాటలో అంటాడు, మారు మనసు రక్షణ పొందాలని తెలుసుకో, మాయలోకాశలన్నీ వీడాలని తెలుసుకో, మనసు మార్చుకొని నీవు మన ప్రభువుని రాకడకై, మన ప్రభువుని రాకడకై మదిని ఎదురు చూడుమా ఓ సంగమా, సిద్ధపడుము శ్రీ యేసుని రాకకై, సిద్ధపడుము శ్రీ యేసుని. మారు మనస్సు రక్షణ, మారు మనస్సు పొందడం, పాపమును ఒప్పుకొని క్రీస్తు రక్తము చేత కడగబడడం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని మనం విశ్వసించి నమ్మి మనం రక్షించబడాలి. అదే విషయాన్ని యేసు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో మార్కు సువార్త 16:16 అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి స్వార్థం ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడతారు. ఇది ఆజ్ఞ. చాలామంది హేళన చేస్తున్నారు, ఎద్దేవా చేస్తున్నారు. నమ్మి బాప్తిసం పొందితేనే రక్షణ అన్నారు. అంటే ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను పాటిస్తే రక్షించబడతాం. ఆజ్ఞ అతిక్రమము చేస్తే అది పాపము క్రింద వస్తుంది కనుక యేసు ప్రభు ప్రకటించాడు, యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్ముతారో. నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే మతంలో చేరామని కాదు, కులం మార్చుకున్నామని కాదు. మనము యేసు దేవుని కుమారుడు, యేసు దేవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు, మానవ పాప పరిహార్థమై శిలువ మీద తన ప్రాణమును అర్పించాడు. తను చెందించిన రక్తములు మనం కడగబడితే పునీతులం అవుతాం, పరిశుద్ధులం అవుతాం, నిత్యరాజ్యమునకు వారసులు అవుతాం అని నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతాం. ఇది బైబిల్ చెబుతుంది. కాబట్టి 42వ కీర్తన కొరాహు కుమారులు ఇట్టి ఉద్దేశంతో వారు ఆ కీర్తన రాశారు. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు మా ప్రాణము ఆశపడదు, తృష్ణగొనుతుందయ్యా, ఆశపడుతుంది. అందుకే దైవజనుడు యేసన్న గారి పాట కూడా అదే, నీటి వాగుల కొరకు దూపి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడనట్లు నిత్యము మన ప్రాణము దేవుని కొరకు ఆశ పెట్టుకొని ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మనము కనురెప్పపాటులో మధ్యాకాశంలోనికి వెళతామో ఆ దినము కొరకు వేగిరపడాలి. నాకు ఒక ఆశ ఉంది. ఏమిటంటే నేను బ్రతికుండగా ప్రభు రాకూడదు.
నేను బ్రతికుండగా ప్రభు రాకూడదు. ఎందుకు? కారణం ఏమిటంటే నేను బ్రతికుండగా ప్రభు వస్తే మధ్యాకాశంలోనికి మనం ఇక్కడ అదృశ్యం అవుతాం. ఈ దేహము ఒక కనురెప్ప పాటులో ఈ మలినమైనటువంటి దేహము, క్షయమైన ఈ దేహము మార్చబడుతుంది. అక్షయతను ధరించి మనం ఆ మధ్యాకాశంలోనికి వెళతాం. నాకు ఆశ లేదు. నాకున్న ఆశ ఏంటో తెలుసా? నేను చనిపోయి పరదేశులు అబ్రహాము రొమ్మున ఆనుకొని పెడితే ఆయన వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతో మనము మొదటగా లేపబడతామన్నారు చూసి, దానికంటే ముందుగా యేసు ప్రభు వారు మధ్యాకాశంలోనికి వస్తూ ఏం చేస్తారంటే ఆ పరదేశంలో ఉన్న ఆత్మలందరినీ వెంటబెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. వెంటబెట్టుకొని వస్తాడు. నేను చనిపోయిన తర్వాత ప్రభువు వస్తే, నేను అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటే, మనలందరినీ నన్ను వెంటబెట్టుకొని వస్తూ ఉంటే, ఒకవేళ ఆ సమయంలో మీరు సజీవులుగా ఉంటే మీరందరూ చూస్తూ ఉంటారు. అదిగో ప్రభుతో పాటు వచ్చేటువంటి అబ్రహాము మొదలుకొని ఆది పితామహులైనటువంటి ఆదామముల సంతానములో నుండి, ఏనోసు కుటుంబంలో నుండి ఎవరెవరైతే ప్రభువునందు నిద్రించారో వారందరినీ ఆయన వెంటబెట్టుకొని వచ్చే సమయంలో వారితో కూడా నేను ఉండాను. అప్పుడు అందరూ చూస్తారు, అది పాస్టర్ గారు అది కానీ. ఇది నా ఆశ. ఇక్కడ మనం మార్పు చెంది కనురెప్పపాటులో ఎత్తబడడం కంటే కూడా ప్రభువుతో కూడా రావడం చాలా శ్రేష్టమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రాణము దేవుని కొరకు ఆశ పెట్టుకోవాలి. ప్రతిరోజు ఆ దుప్పి నీటి వాగులో తన దేహమును కడుక్కున్నట్లుగా మనము కూడా వాక్యమును నీటికి పోల్చబడింది. నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే, నీ వాక్యము నీరయ్యుండే మా దాహము తీర్చుచుండే, ఆ నీరే మాకు పానము స్థానము, ఆ నీరే మాకు పానము స్థానము, నీ వాక్యము మాకియోమా, నీ వాక్యం మాకియోమా. దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. ఆ వాక్యము నీరై ఉంది. దేవుని మాట వాక్కుగా ఇవ్వబడింది. వాక్యము నీరుగా ఇవ్వబడింది కనుక వాక్యముతో మనము శుద్ధీకరించబడాలి. ప్రతిరోజు మన జీవితాన్ని బాగు చేసేది, మనల్ని సరిచేసేది, మనల్ని బలపరిచేది వాక్యమే. కనుక ఈ వాక్యము ప్రతినిత్యము మనం చదువుతూ, వాక్యమును వింటూ, వాక్యానుసారముగా మనం బ్రతుకుతూ ఉంటే మనం ఎప్పుడూ కూడా మన శత్రువైన సాతానికి చెక్కం. రోజు బైబిల్ చదువుతున్నాము అనుకో, రోజు వాక్యం వింటున్నాము అనుకో, మన మాటల్లో మార్పు వస్తుంది. లోక సంబంధమైన వాసన మన మాటల్లో ఉండదు. ఆచార సంబంధమైన మాటలు, లోకములో ఉన్నదే ఆ వేషధారణ మాటలే, ఆ లోక సంబంధమైనటువంటి భూతిలే, ఆ లోక సంబంధమైనటువంటి ద్వంద్వార్థాలతోనే మనం మాట్లాడుతూ, చటారులు వేస్తూ, అనేక మందిని హేళన చేస్తూ, అనేక మందిని మనము ఎద్దావు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. చూసారా? అవి ఏమీ ఉండవు. ఎవరిలో ఉండవు? ఎవరిలో? వాక్యమును చదువుతూ ఉంటే, వాక్యమును వింటూ ఉంటే, వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే. వాక్యం చదవండి. ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం మనల్ని సంధిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కనీసం 1 గంట 2 గంటలు బైబిల్ వాక్యం చదువు. ఫోన్లో చూసుకుంటూ ఉంటాం. వాక్యాలు కూడా ఫోన్లో ఎవరియో తీసుకొచ్చి అయ్యే రాసుకొని మనం చెప్పుకుంటూ ఉంటాం. అది కాదు. అవి వాళ్ళ ఉద్దేశం ఎందుకు చెప్పారో, ఏ ఉద్దేశంతో చెప్పారో మనకు అర్థం కాదు. దాన్ని తీసుకొచ్చి మనం ఏదో చెప్తూ ఉంటాం. తప్పులేదు, వినండి, అవసరమైంది తీసుకోండి. కానీ అవే ప్రకారంగా కాదు. కానీ మనం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ వాక్యం మన జీవితాన్ని
సరిచేస్తుంది. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ నీరు దుప్పి శరీరాన్ని కడిగి దుప్పిని బాగు చేసి శత్రువుల నుండి రక్షించినట్లుగా ఈ వాక్యము ప్రతినిత్యము మన శత్రువైనటువంటి అపవాదికి మనం చిక్కకుండా, నీ శత్రువైనటువంటి అపవాది, నీకు శత్రువు ఎవరో? ఈ లోకంలో నీ అన్నదమ్ములో, అక్కచెల్లో, బంధుమిత్రులు, లేకపోతే నీ కుటుంబీకులు కాదు. మన శత్రువులు, మన ప్రధాన శత్రువు ఎవరు అంటే వాడు గర్జించు సింహం వలె ఎవరు మింగుదునో అని ప్రతిదినము ఏంటంటే తిరుగుతూ ఉన్నాడే ఆ అపవాది. ఆ అపవాదికి నువ్వు మాటల ద్వారా చిక్కుపడుతున్నావు. నీ మాటలను చూసి సాతానా నాకు సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు అని నీ దగ్గరికి వస్తాడు. నీకు ప్రవర్తన చూసి ఇది నాకు ఇష్టమైన ప్రవర్తన, నాకెళ్ళే ఉన్నారని నీ దగ్గరికి వస్తున్నారు. నీ జీవితాన్ని సమస్తము కడిగి వేసేది వాక్యం గనక వాక్యమును చదువుదాం, వాక్యమును విందాం, వాక్య ప్రకారం ప్రవర్తించుదాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణములు దేవుని కొరకు తృష్ణగొనొచ్చు ఆశ పెట్టుకొని దేవుని వాక్యములో బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విన్నాం కాబట్టి వాక్యాన్ని ఒకసారి నీ మనసులో జ్ఞాపకం తెచ్చుకో. కొరహు కుటుంబం అంతా భూమి నెరవిడిచి చనిపోయారు, అందులో మునిగివేయబడ్డారు. సమాజములో ఉంటూనే దేవుని సమాజము, నా ప్రజలు అని పేరు పెట్టబడినటువంటి తన పిల్లలు ఇశ్రాయేలుల మధ్యలోనే నివసిస్తూ గుడారపు పని చేయగలిగినటువంటి యోగ్యులుగా ఉన్నారు. లేవి కుటుంబీకులుగా ఉన్నటువంటి వారు దేవునికి వ్యతిరేకులయ్యారు. భూమి నెర్ర విడిచి వారందరూ మింగివేయబడ్డారు. తన కుమారులు మాత్రము రక్షించబడ్డారు. తమ కుమారులు దేవుని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు, పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు. ఆ మందస్సము దగ్గర బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారు. ఆ బలిపీఠం మీద యేసు ప్రభు నీ కొరకు సిలువలో ఆయన మరణించాడు. తన దేహమంతా నగడి సాల్వల దున్నబడింది, మేకులతో గుర్చబడ్డాడు, మొండ కిరీటం పెట్టబడింది, ప్రక్కలో పొడవబడ్డాడు. మన కొరకు ఆఖరి రక్తపు బట్టు కూడా చిందించాడు, మనల్ని క్షమించాడు. బలిపీఠ కొమ్ములు పట్టుకున్న కొరహు పిల్లలను దేవుడు క్షమించినట్లుగా తన రక్తము ద్వారా సిలువ యొద్దకు చేర్చబడిన వారు నన్ను క్షమించు ప్రభు అని అడిగిన ప్రతి వ్యక్తిని క్షమించి తన బిడ్డలుగా స్వాచ్ఛముగా చేర్చుకున్నాడు. ఆ రీతిగా మనమందరమును దేవుని బిడ్డలంగా మార్చబడదుముగాక. ఆమేన్. ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. పగటి కాలమంతా మీ కృప మాపై ఉంచారు, మమ్మల్ని నడిపించారు. ఈ సమయంలో నీ మాటలు వినగలిగినటువంటి యోగ్యులుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు. కనుక కుమారులు ఏ రీతిగా పశ్చాత్తాపడి అయ్యా మీ బలిపీఠం దగ్గరికి చేరి క్షమించమని అడిగారో, వారు ఎలా క్షమించబడ్డారో, ఇది నన్ను మేము కూడా మీ సిలువ చెంతకు చేరి బలి అర్పణ అర్పించబడినటువంటి సిలువ యొద్ద, ప్రాణము త్యాగము చేసిన సిలువ యొద్ద మేము కూడా క్షమించబడుతున్నామయ్యా. మీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. లేని ఎడల మేము ఏనాడో నశించిపోయేవారం. నీ కృప వాత్సల్యత బాహుల్యము బహు శ్రేష్టమైనది నాయన. కనుకనే మేము క్షమించబడుతూ ఉన్నాం. ఇది నా వాక్యం ద్వారా మమ్మల్ని సంధించారు. వాక్యము నీరై ఉన్నది, ఆ నీటి ద్వారా మమ్మల్ని శుద్ధీకరిస్తున్నారు. అనుదినము మా బలహీనతలు మేము ఒప్పుకుంటున్నాం. శత్రువైన సాతానుకి చిక్కకుండా మా మాటలను, మా క్రియలను, మా తలంపులు, మా ఊహలు, ఉద్దేశాలు, సమస్త బలహీనతల్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. వాక్యం ద్వారా శుద్ధీకరించబడుతున్నాం. మా జీవితాలని సరిచేయండి. మేము సంసిద్ధులుగా కనురెప్పపాటులో మధ్యాకాశములో పెండ్లి విందులో పాలు పొందేవారముగా
ఎత్తబడే అనుభవంలోనికి, నీ రాకడ కొరకు సిద్ధపడే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి మీ కృపలో బలపరచండి. చేరి వచ్చిన వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించండి అయ్యా. ఈ వర్తమానమును వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలని, వ్యక్తుల్ని మీరు దర్శించమని అడుగుచున్నాం. ఎంతోమంది ఎవరికి చెప్పుకోలేని సమస్యల చేత సతమతం అవుతున్నారు. సమస్యల నుంచి విడిపించండి. ఎన్నో కుటుంబాల్లో నాయన ఆర్థికపరమైన ఇబ్బందుల చేత వడ్డీలు కట్టలేక, కిస్తీలు కట్టలేక, ఇంటద్దెలు కట్టలేక ఎన్ని రకాలైన ఇబ్బందులు అనుభవిస్తున్నారయ్యా. వారికి మీ గుప్పిలు విప్పండి. సకల జీవుల కోరికలు తీరుస్తున్నట్లుగా అయా వారి ఆశలను మీరు తీర్చమని అడుగుచున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి విడిపించి సమృద్ధిని కలిగించమని అడుగుచున్నాం. ఎంతోమంది తండ్రి అయా అనారోగ్యాలతో బాధపడుతున్నారు తండ్రి. ఎన్నో అనారోగ్యాలు, లక్షలు ఖర్చు పెట్టకుండా బాగోనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మీరు మాట మాత్రము చేత స్వస్థతను దయచేసే దేవుడివి నాయన. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుని మాట మాత్రం లేపారయ్యా. పక్షవాయువు రోగిని మాట మాత్రము చేత పరిపెత్తుకొని నడవమనగానే లేచాడు. సమాధిలో ఉన్నటువంటి లాజరును పేరు పెట్టి పిలవగా అతడు బయటకు వచ్చాడు సజీవుడుగా. మీ మాట శక్తివంతమైంది కనుక అనారోగ్యాల నుంచి విడిపించండి, ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరచు దేవుడు నీవని వారు గుర్తించినట్లు సహాయమని దయచేయండి. మారు మనస్సు కలిగి పశ్చాత్తాపము కలిగి నీ వద్దకు చేర్చబడిన ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరిచి ఆత్మీయులుగా బలపరిచి లోకంలో కలిసిపోక ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినట్లుగా సహాయమైన దయచేయండి. వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనేండుగా గృహములో చేర్పడంతా మీ కాపుదల అనుగ్రహించి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కుడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.